సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నాది అగరబత్తి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తానండి. నా పేరు మాజేటి కోటేశ్వర గుప్తా. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 18 మంత్స్ అయిపోతుంది. అసలు ఎలా ఉందంటారు ఈ 18 మంత్స్ పరిపాలన అనేది? మనం చాలా డెవలప్మెంట్ చూసామండి. చాలా చక్కగా ఉందండి కూటమి ప్రభుత్వంది. ఈ 5 ఏళ్ళు ఎంత బాధపడ్డామో ఈ 18 నెలల్లో మనం అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అంటే ప్రధానంగా కారణం ఏమిటంటారు? అసలు మీరేమో బాగుందంటున్నారు, అక్కడ చూస్తేనే అసలు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అసలు రాష్ట్రం మొత్తం అతలాకుతలంగా ఉందని చెప్పి మీరు ప్రతిపక్షం నుంచి వస్తున్న వాదన. ప్రతిపక్షాలకు ఎప్పుడు కూడా అవతల పార్టీ అధికార పార్టీ నచ్చదండి, ఎప్పుడూ నచ్చదు. వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చదు, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి నచ్చదు. మనం రోడ్లు బాగాలేదు ఆ వ్యవస్థలో, తర్వాత ఎంప్లాయ్మెంట్ లేదు, డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా రెండు ఇద్దరికీ ఉండాలి. ఇటు అల్పసంఖ్యాకులకు ఉండాలి, అగ్రవర్ణాలకి ఉండాలి. రోడ్లు బాగాలేనప్పుడు నేను కారు వేసుకెళ్తాను, నా కారు పాడైపోతుంది, మా అబ్బాయికి ఉద్యోగం లేదు, మా అబ్బాయి బాధపడుతున్నాడు, ఇలాంటివన్నీ మాకు అనుభవించాము. ఇప్పుడు వచ్చారు, ఒక కూటమి ప్రభుత్వం వచ్చింది, మరి గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు తెస్తున్నారు. మన లోకేష్ గారు యువ నాయకులు ఏం చేస్తున్నారు, మంగళగిరిలో పార్కులు పెడుతున్నారు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే ఓ సంవత్సరం 2 ఏళ్ళు పట్టిద్దండి ఓ సామాన్యుడు ఇల్లు కట్టాలంటే. అలాంటిది రాత్రికి రాత్రి మార్చాలంటే ఎవరి వల్ల కాదు. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి వస్తూ ఉన్నారు. అది చాలా ఆనందదాయకము. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా అసలు రాష్ట్రంలో అభివృద్ధి అనేది దూరంగా ఉంది. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి అంతా మేం చేసిందే అనేది వైసీపీ వర్గాలు ఆదరణ. ఇప్పుడు మీరు ఏదైతే గూగుల్ అనే సంస్థ పేరు చెప్పారో అది మేము తెచ్చాము, దీంట్లో చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తున్నారు తప్పితే ఏం లేదంటున్నారు కదా. ఎవరన్నా తేనియండి. ఇవాళ జగన్ తెచ్చారా, చంద్రబాబు నాయుడు తెచ్చారా, దీనికి ఎవరికి ఏం మెడల్స్ వేయరు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు అనగానే ఆయనకి తీసుకెళ్ళి మనం బంగారు పండేరాలు ఎవరేం పెట్టట్లేదు. జగన్ తెచ్చారన్నా కాదు, మనకు కావాల్సిన అంతిమంగా ఏం కావాలి, మనకి డెవలప్మెంట్ కావాలి. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు శంకుస్థాపన చేస్తాడు, కట్టడానికి ఫండ్స్ కావాలి, కట్టడు. మరి ఈయన వచ్చా తెచ్చుకోగలిగాడు, సామర్థ్యం ఉంది, కడతాడు. నేను చేశానంటే ఎట్ట కుదిరిద్ది? నా అంతిమంగా ఏం కావాలి, నాకు ఉద్యోగం ఎవరిచ్చారు, నేనున్నప్పుడు. ఇప్పుడు ఈ సపోజ్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిందండి, ఎవరి ఇదిలో అయినప్పుడు వాళ్ళ క్రెడిట్ వస్తుంది. అంతేగాని దానికోసం నేను చేస్తే నా క్రెడిట్ రాలేదు, ఈయనకి వచ్చిందంటే అట్టగా నువ్వు అధికారంలో ఉండు, నీకే వచ్చేదిగా. నువ్వు లేవు కాబట్టి నీకు రాలేదు. ఆ క్రెడిట్ ఎప్పుడైనా సరే అదే లక్ష్యం. అది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ 18 నెలల కాలానికి గడిచిన 5 సంవత్సరాలుగా మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమున్నాయంటారు? ఒక రోడ్లు చూసాము. ఇవాళ మొత్తం గుంటూరులో ఎక్కడ చూసిన సైడ్ కాలువలతో కానీ, డ్రైనేజీ సిస్టమ్ కానీ, ఏ విధంగానే ఫండ్స్ తేనియండి, ఏమన్నా అప్పులు చేయనివ్వండి, ఏమన్నా చేయనివ్వండి, చేస్తున్నారా లేదా? ఇప్పుడు నాకు కావాల్సింది ఆయన ఏం సంపాదించాడో కాదు, ఆయన క్రెడిట్ వచ్చిందా కాదు. మాకు కావాల్సింది మేము ట్రావెల్ చేసే చోట మాకు సుఖంగా ఉందా లేదా, బాగుందా లేదా మేము చూసుకుంటాము. ప్రజలు అనేవాడు అంతే చేసేది. ఓటేసాము, నాకు మంచి జరిగిందా లేదా, ఆయన సంపాదించుకున్నాడు, ఈయన సంపాదించుకున్నాడు, ఆయన తేలేదు, ఈయన తెచ్చాడు అనేది మాకు అనవసరం. మాకేం వాళ్ళు ఏం ఇచ్చేయరు. ఇప్పుడు నా కొడుకు ఉద్యోగం కావాలి, నేను పెమసాని గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇస్తారా? ఎవరు? నా ప్రయత్నం నేను చేసుకోవాలి. అలానే జరుగుతుంది ఇప్పుడు. అంతేగాని క్రెడిట్ ఆయనకి వెళ్ళింది, ఈయనకి వెళ్ళిందంటే తప్పు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రానికి కంపెనీలు రాకుండా పారిపోతున్నాయి. దానికి ఉదాహరణ భారతీయ సిమెంట్ కానీ, దాల్మియా సిమెంట్ కానీ, లేదంటే కనుక సజ్జన్ జంజాల్ కానీ, ఇలాంటి కంపెనీలన్నీ వెళ్ళిపోతున్నాయి కదా చంద్రబాబు విధి విధానాల వల్ల అంటున్నారు కదా. మరి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఒక వర్గానికి సంబంధించింది, ఒకే కులానికి ఒకళ్ళకి సంబంధించినవి. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు, గూగుల్ ఆయనకి సొంతం కాదు, ఇంకోటి వచ్చింది, ఇంకోటి ఆయనకి సొంతం కాదు. ఇవాళ కాలేజీలు వస్తున్నాయి, అమృత అలాంటివి వస్తున్నాయి, అలాంటి ఆయన సొంతమేం కాదు. అలా అందరూ వస్తుంటే మనం ఇదవ్వాలి. కానీ సపోజ్ హెరిటేజో లేకపోతే ఇంకోటి ఏదో చంద్రబాబు నాయుడు గారు పెట్టో, లోకేష్ గారు పెట్టో అవి చేస్తే తప్పు. ఇప్పుడు ఆయన అందరినీ పిలుస్తున్నాడు, దాంట్లో నువ్వు కూడా వెళ్ళి ఇంకో ఇప్పుడు భారతీయ వెళ్ళిందన్నో, దాల్మియా వెళ్ళిందన్నో, నువ్వు రా అడుగు, ఏమండి మాకు కూడా 100 ఎకరాలు ఇవ్వండి, మేము కూడా ఇంకో సిమెంట్ ఫ్యాక్టరీ పెడతాం, నువ్వు అడగాలి. కానీ అడగకుండా అమ్మైనా అన్నం పెట్టదు. అలానే ఆయన అందరినీ పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు, వస్తున్నారు. అంటే ఇక్కడ ఎందుకని కంపెనీలు వెళ్ళిపోతున్నాయి అనే ప్రచారాన్ని ఎందుకని మొదలు పెట్టారనుకోవాలంటారు? ఇప్పుడు నాకు 10 కోరికలతో మీ దగ్గరికి వచ్చానండి, నా 10లో 5 సాటిస్ఫై అయితే నేను రాలేను మీ దగ్గరికి. 10 సాటిస్ఫై అవ్వాలి. కొంతమందికి అవ్వచ్చు, కొంతమందికి చాలే ఉన్నదాంతో మనం డెవలప్ చేసి చూపిద్దామని కూడా రావచ్చు. అంతేగాని అందరినీ ఎవరు సాటిస్ఫై చేయలేరు. ఒక ఇంట్లో 5 కుటుంబ పిల్లలు ఉంటే తండ్రి అందరినీ సాటిస్ఫై చేయలేడు. అంతే, ఇది కూడా అంతేను.
సార్ ముఖ్యంగా చూస్తే కనుక రాష్ట్రంలో ఈ సంక్షేమం అనేది గాలికి వదిలేశారు. ఏదైతే కనుక ఇచ్చిన హామీలు సూపర్ 6 అంటూ హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీలన్నీ గాలికి వదిలేసింది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? అసలు సంక్షేమం కూడా ఇంత ఎక్కువగా ఉండకూడదండి. సంక్షేమం కూడా ప్రజలకు ఊరికనే ఫ్రీబీస్తో ఇన్ని చేయకూడదు. ఏ గవర్నమెంట్ చేయకూడదు. ఒక వాళ్ళని కాదు వీళ్ళని కాదు, దీనికి ఒక నెట్వర్క్ ఉండాలి, దీనికి ఒక కథ ఉండాలి. ఇప్పుడు ఒక రైతుకు కావాల్సింది కానీ ఒక హాస్పిటల్లో ఇవాళ ఖర్చులు విపరీతంగా పెరిగినాయి. ఒక 2-3 ఫ్రీబీస్ ఉండాలండి. మిగతా అన్ని అనేది ఎవరు ఇవ్వకూడదు. అది చంద్రబాబు నాయుడు గారు కాదు, ఇంకోళ్ళు కాదు. కాకపోతే అధికారం కోసం రకరకాల ఇదిలో వస్తున్నారు. రాకపోతేనేమో మనం ఇన్నాళ్ళు అనుభవించిన బాధలు పడతా ఉంటాం కాబట్టి ఏదో ఒకటి చెప్పి రావాలి కాబట్టి వచ్చారు. ఇంత ఫ్రీబీస్ అయితే నాకైతే ఇష్టం లేదండి, నా మనస్సాక్షికి. అంటే ఇక్కడ ఇందాక మీరు అన్నారు సార్, వాళ్ళు అప్పులు తేనివ్వండి ఏదైనా తేనివ్వండి మాకెందుకు అభివృద్ధి చేస్తున్నారా లేదా అన్నారు. ఈ 18 నెలల కాలంలోనే దాదాపు 3 లక్షల కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వం. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేస్తుంది, ఇంక మరో వెనుజులా చేసే పరిస్థితి ఉంది అంటున్నారు కదా సార్, మరి దానికి ఏమంటారు? సరే, నేను ఒక ఇల్లు కట్టాలి, నా దగ్గర డబ్బులు లేవు, నేను బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకున్నాను. నా ధైర్యం ఏంటి? నేను తర్వాత తీరుస్తాను నా వ్యాపారంలో నుంచి. ఇప్పుడు ఒకేసారి కట్టలేను. 3 లక్షలు తెచ్చినా 10 లక్షలు తెచ్చినా మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి కొంచెం కొంచెం కట్టుకుంటూ నేను ఒక 20 ఏళ్ళు స్పాన్ పెట్టుకున్నాను. నా ఇంటికే నేను 20 ఏళ్ళు పెట్టుకున్నప్పుడు రాష్ట్రం డెవలప్మెంట్ కోసం ఆయన కూడా ఏదో విజన్ ఉంటుందిగా. విజన్ ప్రకారం వెళ్తున్నారు. 10 లక్షలు దాని 20 లక్షలు దాని ఆయనకు 40 లక్షలు వస్తుందని 40 లక్షల కోట్లు సంపాదించగలుగుతాము ఈ డెవలప్మెంట్ ద్వారానే ఆయనకు ఒక విజన్ ఉంది. దాన్ని మనం నిన్నటికి నిన్న రేపటికి రేపు అంటే ఎవడు చెప్పలేము. తేవాలి, డెవలప్ చేయాలి, అది ఒక పద్ధతిగా చేసుకుంటూ పోవాలి. రాష్ట్రంలో ఏదైతే కనుక ప్రతిపక్ష పార్టీల మీద కాదు వ్యాపారస్తుల మీద కూడా రెడ్ బుక్ ప్రయోగిస్తున్నాడు నారా లోకేష్. తన మార్కు పాలనతో అందరినీ భయపెడుతున్నాడు అనేది అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? వ్యాపారస్తుల మీద రెడ్ బుక్ అనేది నేను వ్యాపారస్తుని ఇంతవరకు నేను రెడ్ బుక్ చూడలేదు. వ్యాపారస్తుల మీద రెడ్ బుక్ చూడలేదు. ఇప్పుడు వాళ్ళ వ్యవహారంలో 5 ఏళ్ళలో వాళ్ళ వల్ల ఇబ్బందులు పడ్డ వాళ్ళని రాసుకున్నాడు. ఎవరైనా రాసుకుంటాం. ఇప్పుడు నాకు ఒక అన్యాయం జరిగింది, ఎవరి ద్వారా జరిగింది అనేది రాసుకుంటాము. రాసుకొని అవకాశం వచ్చింది ఇచ్చేస్తాము. వ్యాపారస్తులకి మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారిది ఏంటంటే ఆయన నిద్రపోడు, అధికారులు నిద్రపోనీయుడు. ఎప్పుడైతే వస్తారో ఆయన నాకు తెలుసు వచ్చారు అంటే ఓ ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు. ట్రాఫిక్ వాళ్ళకి ఒక టార్గెట్ ఇస్తారు. మీరేం చేస్తున్నారు, నిద్రపోతున్నారా ఏంటి, మీ ద్వారా మాకు ఆదాయం ఏదని అడుగుతారు. వాళ్ళు ఏం చేస్తారు, తెల్లారి రోడ్ల మీద పడతారు, సామాన్యుడిని ఇబ్బంది పెడుతున్నారు. అలానే మాకు ఒక లేబర్ వాళ్ళు ఉంటారు, లేబర్ ఆఫీసర్ ఉంటాడు. మీరేంటి ప్రతి డోర్ టు డోర్ తిరిగి అసలు లైసెన్స్లు ఉన్నాయా లేదా అని చూడమనే టార్గెట్లు ఉంటాయి వాళ్ళకి. అది మొదటి నుంచి చంద్రబాబు గారి దగ్గర ఉన్న వ్యవహారం అదే, నిద్రపోనీయుడు. కానీ జగన్ గారి గవర్నమెంట్లో జరిగింది ఏంటంటే వీటి మీద వచ్చే 100 కోట్లు, అది దాంట్లో మనం గంజాయి మీద వచ్చేసిద్ది 100 కోట్లు, లేదు ఇంకోటి ఏదో మనం కొకైన్ ఫారిన్కి పంపిస్తూ వస్తుంది. ఇలాంటి ఇదితో వీళ్ళని పట్టించుకోరు, వీళ్ళకి ఇబ్బంది పెట్టరు. అది మొదటి నుంచి ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఒక ట్రాఫిక్ పోలీసు మమ్మల్ని లైసెన్స్ కోసం ఆపినోడు లేడు. ఎందుకంటే దాని మీద వచ్చే 200 కోట్లు ఇంకో రకంగా వస్తుంది. ఇప్పుడు లిక్కర్లో వచ్చిందండి, పిచ్చి మంది అమ్మి లిక్కర్లో సంపాదించారు, వాటిల్లో వస్తుంది. అదేమో ఈయన చేయడు. ఈయన ఎంతసేపటికి ఏంటంటే టార్గెట్లు ఇచ్చి ప్రజల మీదకు పోయండి అనే రీతిలో జరిగిద్దని నా అభిప్రాయం. ఓకే సార్, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వంలో మీద 18 నెలల కాలంలో పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఈ ప్రజల తరపున పోరాటం చేయడానికి నేను వచ్చే సంవత్సరం అంటే 2027 నుంచి పాదయాత్రకు వస్తున్నాను. ఇదివరకటి కంటే భిన్నంగా ఉంటుంది, ఇదివరకటి కంటే అంటే గతంలో 2017-18లో కంటే తీవ్రంగా ఉంటుంది అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? ప్రజలు ఆశాజీవులండి. మీరు ఒకటి ఇస్తానంటే నేను 2 ఇస్తానంటే అక్కడ ఈయన ఇచ్చింది ఏంటనేది చూడకుండా రెండోడి కోసం పరిగెత్తాము. అది పోవాలి, ప్రజల్లో పోవాలి. మనం అనుకున్నాము ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఒక గవర్నమెంట్ స్టాండర్డ్గా ఉంటే డెవలప్మెంట్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు డెవలప్ అయిన తెలంగాణలో ఎవరు మారినా ఎవరికి ఇబ్బంది లేదు. డెవలప్మెంట్ అవ్వాల్సిన రాష్ట్రం కాబట్టి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు స్టాండర్డ్ గవర్నమెంట్ ఉంటే కనుక మనం కూడా మంచి చూస్తాము. 10 ఏళ్ళ తర్వాత జరగలేదనుకోండి, అప్పుడే ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ప్రజల చేతిలోనే ఆయుధం ఉంది. ప్రజలు ఏంటంటే ఎవరు ఎక్కువ ఫ్రీ బీస్ ఇస్తున్నారో దానికోసం వెళ్తాం కాబట్టి అక్కడ మార్పులు జరుగుతున్నాయి. అంతేగాని ఆయన మీద ప్రేమ ఈయన మీద ప్రేమ మీద అయితే కాదు. 2029 అధికారం మాదే, మేము వస్తే కనుక 2.0 పరిపాలన చూపిస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి ఆ స్టేట్మెంట్ని ఎలా చూడాలంటారు? అసలు ఆ 2.0 అంటే నాకు తెలియదండి, దయచేసి అందువల్ల నేను చెప్పలేను. 2.0 అంటే నాకు వివరం తెలియదు.